చూసుకొని ఉంటే బాబు గారి సిద్ధాంత సభల్లో ఇంకేముంది, నేను బాబు గారి కన్నా నేను చాలా డెవలప్మెంట్ చేశాను, అది చేశాను, అది పొడి చేశాను, ఇది పొడి చేశాను అని చెప్పి పెద్ద ఉపన్యాసాలు ఇచ్చావు. బాబు గారు దానికి నీకు ఓపెన్గా ఛాలెంజ్ చేశారు. అరే బాబు, నువ్వు పోస్టర్లు పెట్టుకోవటం కాదు, ఏదన్నా నువ్వు చేసావు అనుకుంటే నా ముందుకు వచ్చి మాట్లాడు, ఇద్దరం కలిసి 1-on-1 మాట్లాడుకుందాం. నువ్వేం చేసావు, నేనేం చేశాను, నేనే ప్రాజెక్ట్ తీసుకొచ్చా, నువ్వేం ప్రాజెక్ట్ తీసుకొచ్చావు అని. అవన్నీ వదిలేసి మళ్ళీ బూతులు తిట్టిస్తాం. మేము ఏ రోజైనా సరే సబ్జెక్ట్ గురించే మాట్లాడతాం, సబ్జెక్ట్ గురించే నిన్ను క్లారిటీ అడుగుతున్నాం. ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క మినిస్టర్ అయినా ఆ సబ్జెక్ట్ మీద క్లారిటీ ఇచ్చారా? అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఉందంటే బూతులు తిట్టిస్తావు, స్త్రీలకు రక్షణ ఎందుకు లేదంటే బూతులు తిట్టిస్తావు, ఫేక్ పోస్టులు వేయిస్తావు, మార్ఫింగ్లు చేయిస్తావు. అరే నీ ఇంట్లో వాళ్ళకే భద్రత లేదు, ఇంకా మాకేం భద్రత ఉంటుంది? అంటే ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఎలా ఏమవుతుందంటే, పిల్లల్ని తీసుకొచ్చి వీళ్ళందరినీ కూర్చోబెట్టి నేను జాబ్ ఇస్తున్నానని చెప్పి యువత అందరినీ చెడదావలో పెట్టించి వాళ్ళకి గంజాయి ఇచ్చో లేకపోతే ఇంకేదో ఇచ్చో డబ్బులు ఇచ్చో కూర్చోపెట్టి ఇలాంటి క్రైమ్లో, ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు, ఒక చోట కూర్చోపెట్టి జడ్జిల్ని, అపోజిషన్ పార్టీని, పబ్లిక్ని, ఇంట్లో వాళ్ళని, ఆడవాళ్ళని లేకుండా ప్రతి ఒక్కరిని టార్గెట్ చేయిస్తుంటే తను ఏదో అంటారు చూడండి, మూడు ఫేకులు 6 మార్ఫులతో ఇండస్ట్రీని అలా ముందుకు నడిపిస్తున్నాం. ఏది వాళ్ళందరినీ మధ్యలో బలి చేసి రేపొద్దున ఆ యువత బయటకు వచ్చి వాళ్ళ మీద ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు రిజిస్టర్ అవుతాయి. ఈ విషయంలో 100% చెప్తున్నాం. రేపు టీడీపీ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. రేపొద్దున మళ్ళీ ఆ యువత అంతా బాధపడి ఏ కాలేజీలో అడ్మిషన్ దొరక్క, లేకపోతే వేరే కంట్రీ వెళ్ళటానికి పాస్పోర్ట్ రాక, ఏ పని చేసుకోలేక వాళ్ళు మిగిలిపోతారు ఇంట్లో. వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తూ కూర్చుంటారు. అంతేగా నీదేం పోయింది, నువ్వు హ్యాపీగా లండన్ చెక్కేస్తావు, అక్కడ ఇంకో ప్యాలెస్ ఉంది నీకు, ఆ ప్యాలెస్లో కూర్చొని కులుకుతూ ఉంటావు అనకూడదు. కానీ ఈరోజు మేము అన్నిసార్లు బాబు గారు ఛాలెంజ్ అన్నారు, సెల్ఫీ ఛాలెంజ్ అని చెప్పి చిన్న ఛాలెంజ్ అడిగాం. మేము చేసిన పనులన్నీ మా క్యాడర్ నుంచి లీడర్ వరకు ప్రతి రోడ్డు దగ్గర, ప్రతి ప్రాజెక్ట్ దగ్గర మేము ఏం చేసావు ఈ 4 ఏళ్లలో. నువ్వే అన్నావు కదా గ్రాఫిక్స్ అని, అవి గ్రాఫిక్స్ కావు నిజాలని ప్రూవ్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళని ఛాలెంజ్ చేస్తా పోస్టులు పెట్టావు. కొన్ని 100లకు పోస్టులు వచ్చినాయి. నువ్వేం పీకావు? నువ్వు తిరిగి ఏం పెట్టగలిగావు? అంటే నువ్వు పెడితే గిడితే ఏం పెడతావు? ఒక మటన్ కొట్టు ముందు కూర్చొని పెడతావు, లేదంటే ఒక లిక్కర్ షాప్ ముందు కూర్చొని పెట్టాలి, లేదంటే ఒక పెయింట్ వేసుకున్న సమాధుల ముందు నుంచొని పెట్టాలి. ఇంతకన్నా నువ్వు పెట్టడానికి ఈ రాష్ట్రంలో ఏమైనా మిగిల్చావా? నీకు అసలు నిజంగానే దాని మినిమం ఆనెస్టీ కానీ మినిమం బాధ్యత కానీ ఉండుంటే ఈరోజు రాష్ట్రం ఈ గతికి వచ్చేదా? చరిత్రలో కొంతమంది లీడర్స్ మిగిలిపోతారు అంటారు. ఎలాంటి లీడర్సు? హిట్లర్ లాంటి వాళ్ళు, లేకపోతే ఒబామా లాంటివాడు, లేకపోతే సద్దాం హుసేన్ అంటాడు. అలాంటి లిస్టులో చేర్చాలి నిన్ను. ఈ రోజు దాకా ఇండియన్ పాలిటిక్స్లో ఇంత నికృష్టంగా, ఇంత దరిద్రంగా ఏ లీడర్ని, ఏ పార్టీని ఎవ్వరూ చూసుండ్రు. అలాంటి పార్టీ, అలాంటి లీడర్. అదేమంటే నేనేముంది, నేను సింహాన్ని, నేను సింగిల్గా వస్తానంటావు. మరి సింగిల్గా వచ్చేవాడికి ఇంతమంది ఫేక్ హ్యాండిల్స్ ఎందుకు? ఇంతమంది మీడియా ఎందుకు? ఫేక్ మీడియా ఎందుకు? అంటే నిజాన్ని అబద్ధంగా రుద్దటానికి. ఎందుకంటే ఇప్పుడు టైం చూసుకోండి, కరెక్ట్గా దీనికి 24 అవర్స్ ముందు అసలు ఈ సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా ఏమేం ఫేక్ ప్రచారాలు చేస్తుంది అంటే నాకు కనీసం ఒక 15-16 దొరికినాయి. ఇది టీడీపీ లెటర్ పేజ్ ఫేక్ చేయటం. ఇది అయితే షర్మిలా గారి మీద షకీలాతో పోలిస్తా వాళ్ళ సోషల్ మీడియాలతో ఫేక్ పోస్టులు పెట్టిస్తాం. ఇదేమో సునీత గారి మీద ఫేక్ పోస్ట్. ఇది చంద్రబాబు నాయుడు గారి మీద ఫేక్ పోస్ట్. ఇది లోకేష్ గారి మీద ఫేక్ పోస్ట్. ఇది జనసేన కార్యాలయం నుంచి వచ్చిన లెటర్ హెడ్ ఫేక్ పోస్ట్. ఇది మళ్ళీ లోకేష్ గారి మీద ఫేక్ పోస్ట్. ఇది తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండ్ని ఫేక్ చేస్తా పోస్ట్. ఎన్ని పోస్టులు అండి ఇలాంటివి? అంటే సిగ్గు శరం. కనీసం ఒక పార్టీని ఏకంగా వాళ్ళ పార్టీ అఫీషియల్ పేజ్ని మేము హైజాక్ చేసి, అంటే మార్ఫింగ్ చేసి దాని నుంచి ఫేక్ పోస్ట్ పెడుతున్నాం అంటే మినిమం భయం కూడా లేదు అంటే ఏం చేయాలి చెప్పండి? ఇంకా మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక సాధారణ మహిళ రోడ్డు మీదకి వచ్చి ఈ గవర్నమెంట్ బాగాలేదు అంటే నెక్స్ట్ మినిట్ ఆ మహిళకి ఏం జరిగితే మేము ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి? సిఐడి వాళ్ళు మా మాట వింటారా? పోలీసులు మా మాట వింటారా? మహిళా కమిషన్ మా మాట వింటుందా? ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి? అంటే ఎంత భయం ఉంది అసలు జనాల్లో, బయట పబ్లిక్లో. సరే అయినా సరే జనాలు, పబ్లిక్ ఈరోజు తెగించి, ఎందుకంటే అపోజిషన్ మేము వాళ్ళకి అండగా నిలబడ్డాం, మేము వాళ్ళ ప్రతి పోరాటం వాళ్ళకి తోడుగా ఉంటామని తెలిసి
తెగించి బయటకు వచ్చి నువ్వు చేసే ప్రతి పని బయటపడుతున్నారు. రీసెంట్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక కాలేజ్ పాప చేత స్టేజ్ మీద ఇంగ్లీష్లో గొప్పలుగా పొగిడించుకున్నాడు. ఇంకేముంది, వైసీపీ గవర్నమెంట్ ఆహా ఓహో, జగన్మోహన్ రెడ్డి ఆహా ఓహో అని. కట్ చేస్తే ఆ పాప సోషల్ మీడియాలో కమెంట్స్ తట్టుకోలేక చెప్పింది, ఏమండి నా కాలేజ్ నాకు థ్రెట్ ఉంది, నన్ను ఇలా మాట్లాడమన్నారు అని చెప్పి ఆ పిల్ల బయటకు వచ్చి చెప్పింది. ఇలా ఎంతమందిని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు? కొంతమందికి డబ్బులు ఇచ్చి, లేకపోతే యువతకి గంజాయి ఇచ్చి, లేకపోతే కొంతమంది బెదిరించి, అంటే ఎంతమంది భవిష్యత్తు నాశనం చేస్తావు? అంతేలే, ఇప్పుడు నీ ఇంట్లో వాళ్ళకే భద్రత లేదు, నీ సొంత చెల్లి. ఏమంటే ఈరోజు నేను అడుగుతున్నాను, రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యాన్స్ అందరినీ అడుగుతున్నాను, ఎవరైనా నిజంగా అభిమానించే వాళ్ళు ఇంకా ఉండుంటే ఈరోజు ఆయన బతుకుంటే ఇదంతా చూస్తే ఆయనకి ఎంత బాధేస్తుంది? ఆయన పెట్టించిన ఛానల్ సాక్షిలో ఆయన కూతురు గురించి ఎంత అసభ్యంగా పోస్టులు పెట్టడం, ఆవిడ పుట్టుక గురించి మాట్లాడటం, ఆవిడ పిల్లల గురించి మాట్లాడటం, ఆవిడ గురించి మాట్లాడటం, అంటే ఇంకెంతకన్నా దిగజారటం ఇంకోటి ఉంటుందా అని భయం వేస్తుంది. ఇంకా ఇప్పుడు జనాలు ఆలోచించుకోవాలండి, ఇలాంటి పార్టీని, ఇంత దారుణమైన పార్టీని, ఇలా ఒక రాష్ట్రాన్ని అన్ని రకాలుగా నాశనం చేయటం, ఒక రకంగా కాదు అన్ని రకాలుగా నాశనం చేసే పార్టీని వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా అది నమ్మి మళ్ళీ మళ్ళీ ఓటేస్తావా? ఈరోజు నేను చెప్తున్నా కదా, బాబు గారు ఛాలెంజ్ చేసింది నువ్వు తీసుకోలేవు, అది మాకు తెలుసు, అది పబ్లిక్ కూడా తెలియాలి కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు. నీ చాతకాంతనం ఏంటో అందరికీ తెలుసు. బాబు గారు చేసిన అభివృద్ధిలో 10వ వంతు కూడా నువ్వు చేయలేవు. బాబు గారు చేసింది చెయ్యాలంటే నీ తల్లో జేజమ్మ దిగొచ్చినా కూడా చేయలేదు.